గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత్లో రెండో రోజు కొనసాగుతున్న అమెరికా అధ్యక్షుని పర్యటన. నేడు రాష్ట్రపతి ప్రధానితో సమావేశం. రాత్రికి తిరిగి అమెరికా వెళ్లనున్న ట్రంప్ బృందం. నేడు రెండో రోజు పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం. నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదన్న సీఎస్ సోమేష్ కుమార్. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన సెగలు. కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్రంపై మండిపడ్డ సిఐటియు. పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు. డీటెయిల్స్ చూస్తే రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ రోజు ఉదయం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను ట్రంప్ కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో ట్రంప్కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. జాతిపిత మహాత్మా గాంధీకి రాజ్ఘాట్లో ట్రంప్ నివాళులర్పించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. హైదరాబాద్ హౌస్లో మోదీతో ద్వైపాక్షిక చర్యలు జరపనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ద్వైపాక్షిక ఒప్పందాలు, అందుకు సంబంధించిన పరస్పర పత్రాల మార్పిడి ఉంటుంది. ఆ తర్వాత మోదీ, ట్రంప్ల అధికారిక మీడియా సమావేశం నిర్వహించనున్నారు. అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందితో ట్రంప్ ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు సమాచారం. రాత్రి 7:30 రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన విందులో ట్రంప్ పాల్గొననున్నారు. రాత్రి 10 గంటలకు అమెరికాకు ట్రంప్ బృందం తిరిగి వెళ్లనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబ సమేతంగా భారత్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా భారత్ విచ్చేశారు. ఇవాంకాతో పాటుగా ఆగ్రాలోని ప్రఖ్యాత తాజ్మహల్ను సందర్శించారు. తన భర్త జారెడ్ కుప్నర్తో కలిసి తాజ్మహల్ వద్ద సందడి చేశారు. ప్రేమైక సౌందర్యానికి నిలువెత్తు చిహ్నం వంటి తాజ్ సౌధం ముందు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తాజ్ వద్ద ఇవాంకా దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతితో పాటు పట్టణ ప్రాంతాలు కూడా అభివృద్ధి జరగాలనే పట్టణ ప్రగతి ప్రభుత్వం చేపడుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎస్ సోమేష్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలో 140 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతి కార్యక్రమం మొదలుపెట్టామని, దేశంలోనే నెంబర్ 1గా పట్టణాలను అభివృద్ధి చేయటమే ప్రభుత్వ లక్ష్యమని, 85% క్లీన్ అండ్ గ్రీన్ లేకపోతే ప్రజాప్రతినిధులకు పదవి గండమేనని ఆయన హెచ్చరించారు. పట్టణం పరిశుభ్రంగా ఉండాలి, దానికి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఇబ్రహీంపట్నంలో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి సహకరించాలి, డబుల్ బెడ్రూమ్ కోసం 12 ఎకరాల భూమి కేటాయించాలని ఆయన కోరారు. వాకింగ్ చేయడానికి పార్క్ లేదు, ప్లే గ్రౌండ్ లేదు. మన ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అది కూడా మీరే ఇప్పుడు కొత్త పద్ధతిలో మీరే ఐడెంటిఫై చేసి దానికి ఏం చేయగలుగుతాం, దానికోసం సపోర్ట్ స్టేట్ గవర్నమెంట్ నుండి కూడా వస్తుంది. దాని గురించి మీరు వరి చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి, సో మీకు ఒక మంచి డంపింగ్ యార్డ్ అవసరం ఉంది, 1 లేకపోతే 2, అది ఫైండ్ అవుట్ చేయడం మీ పని. అదేవిధంగా ఆల్రెడీ నేను కొన్ని బరియల్ గ్రౌండ్స్, క్రిమటోరియం చూశాను. ఇంకా అది ఎట్లా బాగా ఉన్నటువంటిది ఈ యొక్క హరితారంలో చెట్లు నాటడం కానీ, అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా మన హాస్పిటల్ కూడా ఇవాళ ఇబ్రాహీంపట్నంలో ఉన్నటువంటి హాస్పిటల్ని కూడా గౌరవ సార్ చీఫ్ సెక్రటరీ గారు కూడా సందర్శించడం మనందరికీ అదృష్టదాయకంగా నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే దాన్ని నేను అప్గ్రేడ్ చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. వారు ఆ కార్యక్రమంలో కూడా చూడడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంలో ఊర్లో ఉన్నటువంటి ఒక గోదాం ఉంది పాతది, అది కూడా సార్ పర్సనల్గా విజిట్ చేయడం కూడా చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. అటు తర్వాత మనకు ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ ఇవన్నీ లేనటువంటి సందర్భాల్లో ఆ యొక్క ప్లేస్ కూడా సార్ను అన్నీ తిప్పినానండి. మీరు మళ్ళొకసారి సపోర్ట్లు కొట్టాల్సిందే. ఎందుకంటే అంత ఓపికతోటి మొత్తం టోటల్గా తిరగడం చాలా సంతోషంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామందిని చూసాను. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం, పరిశుభ్రత విజయవంతమవుతుందని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో పాల్గొని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనంలో పల్లె పట్టణ ప్రగతి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయన్నారు.
పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కీలకమని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాబట్టి మీకు కలెక్టర్కు ఎందుకంటే పూర్తిగా సమయం ఇవ్వడానికి కూడా అవకాశం ఉంది, బాగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. వారి గతంలో మున్సిపాలిటీ అక్కడ కార్పొరేషన్లో ఇక వారికి ఎంత చేయగలుగుతారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి నివేదిక ఇవ్వాల్సిందే అధికారం. మనం చెప్తాం కౌన్సిలర్ చైర్మన్ మనం ఎక్కడ పోయి నువ్వు ఇక్కడ ఈ పని అయితే బాగుంటుంది, ఇక్కడ ఇదైతే బాగుంటుంది చెప్తే వాళ్ళన్నీ ప్రణాళిక తయారు చేస్తారు. దీంట్లో మనకు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారము పరిశుభ్రత పచ్చదనంతో ఇది మున్సిపాలిటీ స్టార్ట్ కావాలి. పరిశుభ్రంగా ఉండాలి, ప్లాస్టిక్ నియంత్రణ, ప్లాస్టిక్ పేపర్ వాడకుండా ఉండాలి. అదేవిధంగా శుభ్రంగా అంటే చెత్త అంతా కూడా రోజు క్లీన్గా ఉండాలి, డ్రైనేజెస్ క్లీన్గా ఉండాలి. చెట్లు నాటి హరితాలలో భాగంగా పచ్చదనంతో కలకలాడాలి. అయితేనే మున్సిపాలిటీలు గ్రామ ప్రాంతాలు ఏ విధంగా అయ్యో మున్సిపాలిటీలు అదే విధంగా కావాలని అందరూ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా వార్డుల వారి ప్రణాళిక ఏమైనా కరెక్ట్గా చెప్పారు. ఇదివరకే 3 సార్లు ఇదివరకే మీరు అందరూ కూడా సమావేశమైనారు. ఇప్పటికే చాలా విషయాలు మీకు తెలిసి ఉన్నాయి. వార్డు వైజ్ ప్రణాళిక అంటే మనము టోటల్గా స్క్రీనింగ్ చేసి దాని వార్డులో ఏం అవసరం ఉందో దాన్ని మనం ఖచ్చితంగా ప్రణాళిక రూపొందించాలి. అదేవిధంగా నగర పౌరులకు మెరుగైన సేవలు అందించే దిశగా కరీంనగర్ నగరపాలక సంస్థ అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో మేయర్ వై సునీల్ రావు, కమిషనర్ వల్లూరి క్రాంతితో కలిసి పౌర సరఫరా శాఖ మంత్రి గంగుల కమలాకర్ సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం పట్టణ ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన మొబైల్ యాప్ను కూడా మంత్రి గంగుల కమలాకర్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈరోజు కరీంనగర్ నగరంలో కరీంనగర్ కార్పొరేషన్లో పట్టణ ప్రగతి ప్రారంభిస్తున్నాం. 10 రోజులు జరిగే కార్యక్రమంలో పట్టణంలో 3 విభాగాలుగా, ఒకటి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఉండే సమస్యలు, రెండోది తాత్కాలికంగా ఇమ్మీడియట్గా ఏవైతే పనులు చేయదలుచుకున్నామో అవి కూడా ఏ కేటగిరీ బి కేటగిరీ పెట్టుకొని ఆ డివిజన్లో ఏ కేటగిరీలో ఏం వర్క్ చేయాలి, బి కేటగిరీలో శాశ్వతంగా పరిష్కారం ఏంటి, టౌన్ మొత్తానికి సంబంధించిన సమస్యలు ఏమున్నాయి దాన్ని సి కేటగిరీ పెట్టుకొని ఇట్లా 3 విభాగాలుగా విభజించుకొని మొదటి విడతలో ఈ 10 రోజులలో కరీంనగర్ నగరంలో ఉన్న సమస్యల మొత్తాన్ని 10లో గుర్తిస్తాం. దీనికి పరిష్కారం ఎలా ఉండాలో, ఎన్ని నిధులు అవసరం ఉంటుందో దాని ఒక కరీంనగర్ నగరానికి ఒక ప్లాన్ తయారు చేసుకుంటాం. అల్టిమేట్గా నగరాన్ని ఒక సిస్టమేటిక్ దారిలో చూపుతందుకు ఈ పట్టణ ప్రగతి మొదటి 10 రోజులు ప్లాన్ యువర్ సిటీ పేరు మీద బ్రహ్మాండంగా పట్టణ ప్రగతి ఈరోజు లాంచ్ చేసుకుంటున్నాం. అందులో డివిజన్ 6 నుంచి స్టార్ట్ చేసుకొని 4 డివిజన్లలో ఈరోజు మేము ఆ సమస్య గుర్తించడానికి మేము ఈరోజు బయలుదేరుతున్నాం. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బంది విద్యుత్ లైన్లది. ఇళ్ళ మీద లైన్లు ఉండడం వలన
చాలామంది ఇండక్షన్తో చనిపోవడం జరిగింది. తుప్పుపట్టిన పోల్స్ వలన చాలామందికి ఇబ్బంది జరిగిందంటే అవి తాత్కాలికంగా ఉంటే తాత్కాలికంగా ఇస్తాం, శాశ్వతంగా చేసేటువంటి అవి కూడా తీసుకుంటాం, ఆ పనులు తీసుకుంటాం. అందులో ఇంకా ఈరోజు నగరపాలక సంస్థలో ఆఫీస్లో మే ఐ హెల్ప్ యూ అనే ఒక కార్యక్రమం తీసుకున్నాం. ఇక్కడ అంతమంది హెల్ప్ డెస్క్ లాగా ఉండే ఇది పౌరులకు ఆ సేవలు సులభతరం చేయడానికి పౌరులు ఎవరైనా కామన్ మ్యాన్, రాజకీయ నాయకులకు సంబంధం లేని వ్యక్తులు, రాజకీయ సంబంధం లేని వ్యక్తులు డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్కి రావడం వలన ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలంలోని లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు బోధ్ శాసనసభ్యులు రాథోడ్ బాపురావు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై 33 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు 1,116 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మనతో పాటుగా ఎంతో కాలం నుంచి ఈ గ్రామ పంచాయతీలో మరో కార్మికునిగా పనిచేస్తూ ఈ గ్రామ ప్రజల మన్ననలు పొందుతూ ఈ గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఒక గ్రామ పంచాయతీ కార్మికునిగా స్పందించేటటువంటి ఈ వ్యక్తి, అందరికీ తలలో నాలుకలు ఉన్న వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి, ఒక గొప్ప మనిషి. అలాంటి మనిషి అనుకోకుండా అనారోగ్యంతో ఒకేసారి గుండెపోటుతోని చనిపోవడం అనేది మనందరికీ కూడా బాధాకరం. వారు మరణం వల్ల గ్రామ పంచాయతీ కార్మికులతో పాటు గ్రామ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మన ఇంటి దగ్గరికి వచ్చే వ్యక్తి, మన వాకిలికి వచ్చే వ్యక్తి, మన నీళ్లు పెట్టిన వ్యక్తి, మనతో పాటుగా పెద్దయ్య, బాబాయ్, చిన్నయ్య అనిపించుకున్న వ్యక్తి ఒకేసారి మన నుంచి దూరం అయ్యే కదా, ఒక జబ్బుతోను పడలేదు, లేకపోతే లేదా ఇంకేదైనా కాలేదు, ఒకేసారి ఇట్లెట్ అయిందని చెప్పేసి ఊరు వాడ మొత్తం కూడా ఒక రకంగా చెప్పాలంటే పోయకుండా పెట్టకుండా ఈ పార్టీ 33 చెక్కులు రావడం, పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఎంపీపీ సజన్ సింగ్ మరియు బోత్ మార్కెట్ కమిటీ సింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీకి 33 చెక్కులు రావడం, పంపిణీ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మన ఎంపీపీ సజన్ సింగ్ మరియు బోత్ మార్కెట్ కమిటీ సింగ్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీ చక్రం తిరుగుతూనే ఉంటుంది. అది గడియారం ఎప్పుడు ఆగది, ఎక్కడ ఆగది, కాబట్టి సమయం కూడా ఆగది. మన వాళ్ళు చెప్పని మన వాళ్ళకి చెప్పాలా, నా మాటలు ఓర్చుకోవాలి, ఓర్చుకుంటారు వాళ్ళనే తింటే ఎట్లా మరి, మనం కూడా తిట్టుకోవాలి. కాబట్టి ఏం లేదు, అధికారులు కూడా అల్లాబాద్. పెద్దపల్లి జిల్లాలో తరచూ దొంగతనాలకు పాల్పడుతున్న 3 దొంగలను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. హరితహార రైస్ మిల్లులో పనిచేస్తున్న ఎస్కే జాగీర్, ఎస్కే ఖలీల్, పెద్దపల్లి మనోజ్ కుమార్లు రైస్ మిల్లులో పనిచేస్తే జీతం సరిపోవడం లేదని 3 నెలల క్రితం వెంకట్రావుపల్లిలో మోటార్ షాప్లో కరెంటు మోటార్లు దొంగలించారు. తరచుగా దొంగతనం చేస్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కరెంట్ మోటార్లే కాదు, టౌన్లో ఏదైతే హౌస్ బ్రేక్స్ ఉన్నాయో వాటిని కూడా ఈ 2 వారాలలో 2 గ్యాంగ్లను కూడా పట్టుకోవడం జరిగింది. వారు తద్వారా ఏంటంటే టౌన్లో ఈ కాబట్టి మరి నేరాలు కూడా అదుపులో ఉంటాయని వ్యవస్థను ఎవరైనా సోర్స్ అనేది అంటే ఇన్ఫర్మేషన్ ఎవరైనా అందించినది గోప్యంగా వస్తాం, ప్రజల ముందుకు రావాలి. ఉపేందర్ గారు కేసు కట్టడం జరిగింది కరెంటు మోటార్ల విషయంలో. ఒక్కొక్క కరెంటు మోటార్కు 35,000 చొప్పున దీన్ని కేసు నమోదు చేసుకుని వెంటనే మరి పరిసర ప్రాంతాల్లో కూడా కరెంటు మోటార్లు పోతున్నవని సమాచారం ఉన్న మేరకు మా సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ పెద్దపల్లి, అతని బృందం రవికుమార్, మర్షెట్టి రమేష్, దుబాసి రమేష్ అందరు కలిసి దీని మీద ఒక నిఘా అనేది పెట్టి మరి ఈరోజు మోటార్ సైకిల్తో యుక్తంగా 2 అనుమానాస్పదలో
ఒక కరెంటు మోటార్ను తీసుకొని వెళ్ళుతుండగా వారిని అయ్యప్ప స్వామి టెంపుల్ దగ్గర పట్టుకొని విచారిస్తే మరి ఇట్టిది మరి కొద్ది రోజుల క్రితం ఈ హరిహర రైస్ మిల్లో దొంగతనం చేసిన విషయం బయటపడింది. దీన్ని వెంటనే మరి సీజ్ చేయడం జరిగింది మోటార్ను. అదే మాదిరిగా వీరు వాడే వాహనాన్ని మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదే కాకుండా ఒక కరెంటు మోటార్ను మనం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. 10 రోజుల వరకు ఈ కార్యక్రమం నిర్వహణలో జరుగుతుందని, ఇందులో అధికారులు అన్ని శాఖల వారు పాల్గొని ప్రజా సమస్యలపై స్పందించి వారి యొక్క సమస్యలను నెరవేరుస్తారని, డ్రైనేజీ సమస్య, ఎలక్ట్రానిక్ స్తంభాల మార్పిడి, పురాతన భవనాలు ఉంటే వాటిని తొలగించడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి కౌన్సిలర్ పరిధిలో వారే బాధ్యత తీసుకుని ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ సూచనలు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, పల్లెల అభివృద్ధి కోసం, పట్టణాల అభివృద్ధి కోసం ఒక మంచి ఆలోచన చేసి భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఆలోచన చాలా గొప్ప ఆలోచన. ఈరోజు పల్లె ప్రగతిని 2వ విడత కంప్లీట్ చేస్తూ పట్టణ ప్రగతి విషయంలో మొన్ననే కౌన్సిలర్లకు, చైర్మన్లకు, అధికారులకు అందరికీ ఆదేశాలు జారీ చేసి ఈరోజు నుంచి 24 నుంచి కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలు, కౌన్సిలర్లు, చైర్మన్లు, అధికారులు అందరూ కలిసి ఈరోజు మొత్తం సర్వే చేయాలి. అక్కడ ఉన్న సమస్యలు ఏంటి ప్రజలను అడిగి తెలుసుకొని, వార్డులను అడిగి తిరిగి మోరీలు కానీ, డ్రైన్స్ కానీ, నల్లాలు కానీ, కరెంటు స్తంభాలు కానీ, అక్కడ ఉన్న సమస్యలన్నీ ఎప్పటికీ అన్ని రిపోర్ట్ తయారు చేసుకొని 2వ విడత నుంచి దానికి డబ్బు గిట్ట పంపడం జరుగుతుంది. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు గూడెం మహిపాల్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ వాడలోకి రావడం జరిగింది. ఈ ఎస్సీ వాడలో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ, గ్రేవ్ యార్డు కాంపౌండ్ వాల్స్, అలాగే వీళ్ళకు ఒక కమ్యూనిటీ హాలు, ఇలాంటి సమస్యలన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఈ సమస్యలన్నీ ఇంకా 10 రోజుల వరకు మా కౌన్సిల్కు టైం ఉంది కాబట్టి మార్చి 4వ తారీఖు వరకు మా 24 మంది కౌన్సిలర్లు ఉన్నాం. 24 మందిని ఒక ప్రణాళికబద్ధంగా అధికారులను తీసుకొని, మా సిబ్బందిని తీసుకొని ప్రతి కౌన్సిల్ పరిధిలో ఎక్కడెక్కడ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వైర్లు కానివ్వండి, స్తంభాలు కానివ్వండి, డ్రైనేజ్ లైన్లు కానివ్వండి, వాటర్ లైన్లు కానివ్వండి, ఇంకా మిగతా గ్రేవ్ యార్డ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఒక రికార్డు చేసుకొని వచ్చి తర్వాత మా మున్సిపాలిటీ నుంచి నెక్స్ట్ ఈ విడత అంతా ముందు ఓన్లీ సర్వే జరుగుతూ ఉంది. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది సర్వేలు చేస్తూ ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా తయారు చేసి మా మున్సిపాలిటీ నిధులు ఎన్ని ఉన్నాయి దాన్ని చూసుకొని ఆ నిధులు మా మున్సిపాలిటీకి సపోర్ట్ చేస్తాయా చేయా అని చెప్పి మళ్ళీ ఒకసారి చూసుకొని దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోవడం కూడా జరుగుతుంది. అప్పుడు మాకు సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది, గవర్నమెంట్ సపోర్టు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారి సపోర్ట్ కూడా ఈ మున్సిపాలిటీకి చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ విపరీతమైన జరిగింది. సార్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి ప్రోగ్రాం లాంచ్ అయింది. తర్వాత ఇప్పుడు మొత్తం అన్ని అంటే మన అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని వార్డులలో అంటే 24 వార్డులలో కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి. మనం రోజువారీ షెడ్యూల్ వేసుకున్నాము. మన గౌరవ చైర్మన్ గారు తుమ్మల పాండురంగారెడ్డి గారు మరియు వైస్ చైర్మన్ గారు నరసింహగౌడ్ గారు ఆధ్వర్యంలో వారి వార్డులలో మరియు గౌరవ కౌన్సిలర్ల గారిచే ఎవరి వార్డులో వారికి కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయండి. మేము మొత్తము పట్టణ ప్రగతిలో భాగంగా మన మున్సిపాలిటీని మొత్తం ఎక్స్రే చేసి ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయని గుర్తించి, అలాగే టాయిలెట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, మన గ్రేవ్ యార్డ్స్ కానీ అన్నీ ఐడెంటిఫై చేసి అన్నీ కంపైల్ చేసి బడ్జెట్ని కలెక్టర్ గారికి సమర్పించి
వాటిల్లో ఏవైతే ఇమీడియట్ యాక్షన్ ఏవి అంటే మిడ్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇలా 3 రకాలుగా గుర్తించుకొని వాటిని ప్లాన్ చేసుకొని మన అమీన్పూర్ని మోడల్ మున్సిపాలిటీగా చేసేందుకు మన కౌన్సిలర్లు, చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, అలాగే ఎమ్మెల్యే గారు, ముఖ్యమంత్రి గారి సహకారం ఉంటుందని మేము భావిస్తున్నామండి. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశ పర్యటనను నిరసిస్తూ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే దేశం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తరుణంలో ట్రంప్ పర్యటనకు కోట్ల రూపాయలు వెచ్చించడం సరికాదని, ట్రంప్ మోదీ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భారతదేశాన్ని నష్టపరిచే ట్రంప్ పర్యటనను ట్రంప్ పర్యటనను ట్రంప్ పర్యటనను ట్రంప్ పర్యటనను ట్రంప్ పర్యటనను ట్రంప్ పర్యటనను భారతదేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేటువంటి వ్యక్తి మన భారతదేశానికి వస్తున్నటువంటి సందర్భంగా ట్రంప్ యొక్క పర్యటన వ్యతిరేకిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల ఆధ్వర్యం లోపల నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపియడం అనేటువంటి జరిగింది. మనందరూ కూడా తెలుసు, భారతదేశంలో అమెరికా యొక్క వ్యాపారాన్ని విస్తరించుకోవడం కోసం భారత ప్రభుత్వం ఏదైతే ఉందో అమెరికాకి వెళ్ళి ఈ దేశానికి తీసుకుంటున్నటువంటి వస్తువుల మీద వేసినటువంటి పన్నులను తగ్గించుకోవాలన్న దానికోసం ఈరోజు ఈ భారతదేశానికి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అట్లాగే వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల మీద కూడా వేస్తున్నటువంటి సుంకాలను తగ్గించడం కోసం ఈరోజు రావడం అనేటువంటి జరుగుతూ ఉంది. అందుకని ఈ చర్య మూలకంగా ఈరోజు భారతదేశం అనేక రకాల సమస్యలతో ఉన్నప్పటికీ కూడా ట్రంప్ యొక్క పర్యటన పేరుతోటి కోట్లాది రూపాయలు ఈరోజు ఈ మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్నటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అందుకని ప్రపంచంలో శాంతి లేకుండా దేశాల మధ్యన యుద్ధాలు పెడుతూ ఈరోజు దేశాలను మొత్తం సర్వనాశనం చేస్తున్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఈరోజు భారతదేశం స్వాగతం పలకడం అనేటువంటిది మన దేశానికి చాలా నష్టం చేసేటువంటి చర్య. మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో వ్యవసాయ మార్కెట్లో కందులు కొనుగోలు చేయక గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేపట్టారు. కనీసం పట్టించుకునే వారు కూడా లేరని రైతులు రోడ్డెక్కారు. ఈ రోజు కార్యక్రమంలో భాగంగా రైతులంతా కలిసి మోత్కూరు జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద రోడ్ బ్లాక్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి కష్టానికి ఫలితం ఇప్పించాలని, కందులు కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. తానూరు మండలంలోని ఏల్వత్ గ్రామంలో గ్రామ సర్పంచ్ జ్యోతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం నిర్మాణానికి భూమి పూజ చేశారు. పాఠశాల భవన నిర్మాణానికి 6,50,000 రూపాయలు మంజూరైనట్లు ఆమె తెలిపారు. అదేవిధంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు నిర్మాణానికి 3,90,000 రూపాయలు మంజూరైనట్లు పేర్కొన్నారు. పాఠశాల స్వంత భవనం నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కొన్ని సంవత్సరాల నుంచి పాఠశాల భవనం లేక గుడిలోనే బడి కొనసాగేదని, దీంతో విద్యార్థులు ఇబ్బంది పడవలసి వచ్చేదని, నూతన పాఠశాల భవన నిర్మాణంతో విద్యార్థులు సమస్యలు తీరుతాయని హర్షం వ్యక్తం చేశారు.
ఇక్కడ సార్ ఫోటో తీయాలి. విజయవాడ కనకదుర్గ దేవాలయంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గా పైల సోమనాయుడును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తాను. నారాయణాం ధ్రువం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సభ్యురాలు చక్కా వెంకట నాగలక్ష్మి గారు వరలక్ష్మి గారు వారి యొక్క సందేశాన్ని వస్తువుగా కూర్చున్నారు. మైలవరం శాసనసభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారు డాక్టర్ కోరుతూ ఉన్నాం. మైక్ డిస్టర్బెన్స్ వస్తుందమ్మా. జై భవానీ మాత. పెద్దలు గౌరవనీయులు చిత్తూరు జిల్లాలో రాజకీయాలు చేస్తున్నటువంటి పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన జగనన్నకి అత్యంత ప్రేమతో కూడుకున్నటువంటి పెద్దలు మంత్రివర్యులు మా అన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి ఇంట తన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే దిశగా పనిచేస్తున్నటువంటి, అలా పనిచేస్తూ 2 పర్యాములు శాసనసభ్యుడిగా ఎన్నిక కావడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నమ్మకంతో ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఆయన్ని మంత్రి పదవి ఇచ్చి ఈ నియోజకవర్గ అభివృద్ధి అలాగే ఆలయ అభివృద్ధికి తోడ్పడమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నమ్మకంతో వేసినటువంటి పెద్దలు గౌరవనీయులు దేవాదాయ ధర్మాదాయ శాఖ మార్చులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్ లో 2వ రోజు కొనసాగుతున్న అమెరికా అధ్యక్షుని పర్యటన. నేడు రాష్ట్రపతి ప్రధానితో సమావేశం. రాత్రికి తిరిగి అమెరికా వెళ్లనున్న ట్రంప్ బృందం. నేడు 2వ రోజు పట్టణ పల్లె ప్రగతి కార్యక్రమం. నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదన్న సీఎస్ సోమేష్ కుమార్. ట్రంప్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన సెగలు. కోట్లు ఖర్చు చేస్తుందని కేంద్రంపై మండిపడ్డ సిఐటియు. పేద కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుంది. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.